అలోక్ జోషి. ఎప్పుడు ఏ క్షణాన యుద్ధం జరుగుతుందా అని భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ పని పట్టాల్సిందేనని పంతం పడుతున్నారు. కనీసం సర్జికల్ స్ట్రైక్ అయినా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా పెహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇవ్వాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. మూడు రోజులుగా 140 కోట్ల మంది భారతీయులు ఢిల్లీ వైపే చూస్తున్నారు. కేంద్రం ఎలాంటి యాక్షన్ చేయబోతుందానని టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారు. ప్రధాని మోడీ సైతం మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలతో హీట్ పుట్టిస్తున్నారు. లేటెస్ట్గా ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కీలక సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సిడిఎస్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఈ సూపర్ కేబినెట్ భేటీ జరగడం ఇది రెండోసారి. ఈ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది కేంద్రం. 7 సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. పీఎం సిన్హా, ఏకే సింగ్, మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్లు మన్మోహన్ సింగ్, రాజీవ్ రంజన్ వర్మ, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి వెంకటేష్ శర్మ బోర్డు సభ్యులుగా ఉండనున్నారు. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. అయితే ఇప్పుడు ఈ మాజీ చీఫ్ అలోక్ జోషి పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు ఈ పేరు చెప్తేనే పాక్ ఉలికి పడుతుంది. ఇంతకు ఎవరైనా ఆయన చేసిన పనులేంటి? అలోక్ జోషి నాయకత్వంలోనే టీం పాకిస్తాన్లో అనేక అండర్ కవర్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్స్ అయిన ఆయన దాయాది దేశంలోని కీలక స్థావరాలు, టాప్ అధికారులు, ఆ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం అంతా అలోక్ జోషికి ఫింగర్ టిప్స్లో ఉంటుందని అంటున్నారు. 1976 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అలోక్ జోషి 2005లో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2010లో రాకు స్పెషల్ సెక్రటరీగా, ఆ తర్వాత చీఫ్గా పనిచేశారు. అలాంటి సూపర్ కాప్ను ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ బోర్డుకు చైర్మన్గా ఎంపిక చేసి గేమ్ చేంజర్గా ముందుంచారు ప్రధాని మోడీ. మరోవైపు ఓటమి ఎరుగని ధీరుడు అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ సూత్రధారి ధోవలే. 2019 బాలాకోట్ వైమానిక దాడిలో పాక్ చేతికి చిక్కిన ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ను సురక్షితంగా విడిపించిన వ్యూహకర్త ఆయనే. ఎయిర్ ఇండియా విమానం హైజాకింగ్లో ఉగ్రవాదులతో చర్చలు జరిపింది అజితే. 1988 అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో నక్కిన సిక్కు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన బ్లాక్ థండర్ ఆపరేషన్లో కీ రోల్ ప్లే చేశారు. అలా దోవల్ హిస్టరీ బుక్లో అనేక సాహసాలు, అంతకుమించి సంచలనాలు. పెహల్గాం టెర్రర్ అటాక్స్ తర్వాత ఇప్పుడు అజిత్ దోవల్, అలోక్ జోషిలు కలిసి పనిచేసే అరుదైన సందర్భం ఆవిష్కృతమైంది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో పాకిస్తాన్కు మైండ్ బ్లాక్ అయ్యేలా రివెంజ్ యాక్షన్ ప్లాన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ క్షణంలోనైనా పీఓకేపై అటాక్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అప్రమత్తమైన పాక్ ఉగ్రవాద స్థావరాలను పీఓకే నుంచి తరలిస్తోంది. సరిహద్దుల్లో రాడర్లను మోహరించింది. ఇదే సమయంలో మరికొన్ని గంటల్లో భారత్ తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు ప్లాన్ చేస్తోందంటూ, ఆ మేరకు ఖచ్చితమైన నిఘా సమాచారం తమకు ఉందంటూ కీలక కామెంట్స్ చేశారు పాక్ సమాచార శాఖ మంత్రి అత్వుల్లా తరార్. అలోక్ జోషి ఎప్పుడు ఏ క్షణాన యుద్ధం జరుగుతుందా అని భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ పని పట్టాల్సిందేనని పంతం పడుతున్నారు. కనీసం సర్జికల్ స్ట్రైక్ అయినా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా పెహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇవ్వాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. మూడు రోజులుగా 140 కోట్ల మంది భారతీయులు ఢిల్లీ వైపే చూస్తున్నారు. కేంద్రం ఎలాంటి యాక్షన్ చేయబోతుందానని టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారు. ప్రధాని మోడీ సైతం మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలతో హీట్ పుట్టిస్తున్నారు.
లేటెస్ట్గా ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కీలక సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సిడిఎస్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఈ సూపర్ కేబినెట్ భేటీ జరగడం ఇది రెండోసారి. ఈ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది కేంద్రం. 7 సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. పీఎం సిన్హా, ఏకే సింగ్, మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్లు మన్మోహన్ సింగ్, రాజీవ్ రంజన్ వర్మ, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి వెంకటేష్ శర్మ బోర్డు సభ్యులుగా ఉండనున్నారు. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. అయితే ఇప్పుడు ఈ మాజీ చీఫ్ అలోక్ జోషి పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు ఈ పేరు చెప్తేనే పాక్ ఉలికి పడుతుంది. ఇంతకు ఎవరైనా ఆయన చేసిన పనులేంటి? అలోక్ జోషి నాయకత్వంలోనే టీం పాకిస్తాన్లో అనేక అండర్ కవర్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్స్ అయిన ఆయన దాయాది దేశంలోని కీలక స్థావరాలు, టాప్ అధికారులు, ఆ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం అంతా అలోక్ జోషికి ఫింగర్ టిప్స్లో ఉంటుందని అంటున్నారు. 1976 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అలోక్ జోషి 2005లో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2010లో రాకు స్పెషల్ సెక్రటరీగా, ఆ తర్వాత చీఫ్గా పనిచేశారు. అలాంటి సూపర్ కాప్ను ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ బోర్డుకు చైర్మన్గా ఎంపిక చేసి గేమ్ చేంజర్గా ముందుంచారు ప్రధాని మోడీ. మరోవైపు ఓటమి ఎరుగని ధీరుడు అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ సూత్రధారి ధోవలే. 2019 బాలాకోట్ వైమానిక దాడిలో పాక్ చేతికి చిక్కిన ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ను సురక్షితంగా విడిపించిన వ్యూహకర్త ఆయనే. ఎయిర్ ఇండియా విమానం హైజాకింగ్లో ఉగ్రవాదులతో చర్చలు జరిపింది అజితే. 1988 అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో నక్కిన సిక్కు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన బ్లాక్ థండర్ ఆపరేషన్లో కీ రోల్ ప్లే చేశారు. అలా దోవల్ హిస్టరీ బుక్లో అనేక సాహసాలు, అంతకుమించి సంచలనాలు. పహల్గామ్ టెర్రర్ అటాక్స్ తర్వాత ఇప్పుడు అజిత్ దోవల్, అలోక్ జోషిలు కలిసి పనిచేసే అరుదైన సందర్భం ఆవిష్కృతమైంది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో పాకిస్తాన్కు మైండ్ బ్లాక్ అయ్యేలా రివెంజ్ యాక్షన్ ప్లాన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ క్షణంలోనైనా పీఓకేపై అటాక్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అప్రమత్తమైన పాక్ ఉగ్రవాద స్థావరాలను పీఓకే నుంచి తరలిస్తోంది. సరిహద్దుల్లో రాడర్లను మోహరించింది. ఇదే సమయంలో మరికొన్ని గంటల్లో భారత్ తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు ప్లాన్ చేస్తోందంటూ, ఆ మేరకు ఖచ్చితమైన నిఘా సమాచారం తమకు ఉందంటూ కీలక కామెంట్స్ చేశారు పాక్ సమాచార శాఖ మంత్రి అత్వుల్లా తరార్. అలోక్ జోషి ఎప్పుడు ఏ క్షణాన యుద్ధం జరుగుతుందా అని భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ పని పట్టాల్సిందేనని పంతం పడుతున్నారు. కనీసం సర్జికల్ స్ట్రైక్ అయినా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా పహల్గామ్ ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇవ్వాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. మూడు రోజులుగా 140 కోట్ల మంది భారతీయులు ఢిల్లీ వైపే చూస్తున్నారు. కేంద్రం ఎలాంటి యాక్షన్ చేయబోతుందానని టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారు. ప్రధాని మోడీ సైతం మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలతో హీట్ పుట్టిస్తున్నారు. లేటెస్ట్గా ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కీలక సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సిడిఎస్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఈ సూపర్ కేబినెట్ భేటీ జరగడం ఇది రెండోసారి. ఈ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది కేంద్రం. 7 సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. పీఎం సిన్హా, ఏకే సింగ్, మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్లు మన్మోహన్ సింగ్, రాజీవ్ రంజన్ వర్మ, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి వెంకటేష్ శర్మ బోర్డు సభ్యులుగా ఉండనున్నారు. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी.
అయితే ఇప్పుడు ఈ రా మాజీ చీఫ్ అలోక్ జోషి పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు ఈ పేరు చెప్తేనే పాక్ ఉలికి పడుతుంది. ఇంతకు ఎవరైనా ఆయన చేసిన పనులేంటి? అలోక్ జోషి నాయకత్వంలోనే రా టీం పాకిస్తాన్లో అనేక అండర్ కవర్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్స్ అయిన ఆయన దాయాది దేశంలోని కీలక స్థావరాలు, టాప్ అధికారులు, ఆ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం అంతా అలోక్ జోషికి ఫింగర్ టిప్స్లో ఉంటుందని అంటున్నారు. 1976 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అలోక్ జోషి 2005లో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2010లో రాకు స్పెషల్ సెక్రటరీగా, ఆ తర్వాత చీఫ్గా పనిచేశారు. అలాంటి సూపర్ కాప్ను ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ బోర్డుకు చైర్మన్గా ఎంపిక చేసి గేమ్ చేంజర్గా ముందుంచారు ప్రధాని మోడీ. మరోవైపు ఓటమి ఎరుగని ధీరుడు అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ సూత్రధారి ధోవలే. 2019 బాలాకోట్ వైమానిక దాడిలో పాక్ చేతికి చిక్కిన ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ను సురక్షితంగా విడిపించిన వ్యూహకర్త ఆయనే. 1999 ఎయిర్ ఇండియా విమానం హైజాకింగ్లో ఉగ్రవాదులతో చర్చలు జరిపింది అజితే. 1988 అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో నక్కిన సిక్కు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన బ్లాక్ థండర్ ఆపరేషన్లో కీ రోల్ ప్లే చేశారు. అలా దోవల్ హిస్టరీ బుక్లో అనేక సాహసాలు, అంతకుమించి సంచలనాలు. పహల్గామ్ టెర్రర్ అటాక్స్ తర్వాత ఇప్పుడు అజిత్ దోవల్, అలోక్ జోషిలు కలిసి పనిచేసే అరుదైన సందర్భం ఆవిష్కృతమైంది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో పాకిస్తాన్కు మైండ్ బ్లాక్ అయ్యేలా రివెంజ్ యాక్షన్ ప్లాన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ క్షణంలోనైనా పీఓకేపై అటాక్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అప్రమత్తమైన పాక్ ఉగ్రవాద స్థావరాలను పీఓకే నుంచి తరలిస్తోంది. సరిహద్దుల్లో రాడర్లను మోహరించింది. ఇదే సమయంలో మరికొన్ని గంటల్లో భారత్ తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు ప్లాన్ చేస్తోందంటూ, ఆ మేరకు ఖచ్చితమైన నిఘా సమాచారం తమకు ఉందంటూ కీలక కామెంట్స్ చేశారు పాక్ సమాచార శాఖ మంత్రి అత్వుల్లా తరార్.